పిల్లలు చదువుకునే ఈ యొక్క ప్రహారీ గోడను స్కూల్ గోడను కూలగొట్టడం జరిగింది. కూలగొట్టి అంటే గ్రామ పంచాయతీ రోడ్డు విస్తరణలో భాగంగా కూలగొట్టినవని పైకి చెప్పి కూలగొట్టడం జరిగింది. కానీ వాస్తవానికి ఏంటంటే కూలగొట్టి సంవత్సరం అయిపోయినాక కూడా ఈ యొక్క కూలగొట్టిన గోడ నిర్మాణానికి దీని ఆల్టర్నేట్గా ఏం ప్లానింగ్ చేయడం లేదు. ఇది ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యము మరియు వారి యొక్క వారసత్వాన్ని నిజంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ పెద్ద పెద్ద లీడర్లు, చాలా అనుభవం ఉన్న లీడర్లు అంటున్నారు. మరి ఈ యొక్క గోడ విషయంలో ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు అనే విషయం ఈ సందర్భంగా నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈ గోడ వలన కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతున్నది. పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతున్నది. అదేవిధంగా దోమలు, ఇక్కడ చెత్త చెదారం అంతా రోడ్డుకు అవతల వైపు ఉన్న వాళ్ళు గోడ ఖాళీ ఉన్నది కదా అని గోడలో వేయడం జరుగుతున్నది. ఎవరు పడితే వాళ్ళు నైట్ వెళ్ళి మందు కొట్టడాలు, అదేవిధంగా వాకింగ్ చేయడాలు, అదేవిధంగా డస్ట్ దుమ్ము పడడాలు, పిల్లలు శ్రద్ధ పెట్టి చదువుకోలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే దీనిపైన స్పందించి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము అఖిలపక్షంలో భాగంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నేను వచ్చి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. గతంలో దృష్టిలో తీసుకెళ్ళినాము, వాళ్ళు పోలీసులు వచ్చి వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిలో భాగంగానే మేము మాట్లాడుతున్నాం. ఆల్ పార్టీస్ మండల అధ్యక్షులందరినీ ఎంపీడీఓ గారి యొక్క సమక్షంలో ఓటరు తుది జాబితాకు మీ యొక్క అబ్జెక్షన్స్ మరియు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా మరి ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మరియు ఈ మీటింగ్కి అధికార పార్టీ దూరం ఎందుకో దాని మతలబ్ ఏంటో అర్థం కావట్లేదు. మరి ఈ మీటింగ్కి ఇట్లా భయపడితే మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో భాగంగా మరి ఎందుకు ఇట్లాంటి మీటింగ్లు తప్పేయడం అనేది మేము అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి వేలేరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి 14 పోలింగ్ స్టేషన్స్, అంటే ఒక వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున 14 వార్డులకి 14 పోలింగ్ స్టేషన్స్ అవసరం నిమిత్తం మరి ఒక హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ను గతంలో ఈ యొక్క పోలింగ్ స్టేషన్స్గా మనం ఈ యొక్క విషయంలో మనం అన్ని విధాలుగా మనం చూసినాము. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలకు ఇబ్బందే, నిత్యం పిల్లలకు ఇబ్బందే. మరియు హెవీ వెహికల్స్, టిప్పర్లు, లారీలు, బస్సులు మరియు ట్రాక్టర్లు మరియు స్పీడ్గా వచ్చే వెహికల్స్ అయినటువంటి కార్లు, ఇవన్నీ కూడా ఈ రహదారి పక్కపంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతుంది. మరి దాన్ని ఖచ్చితంగా మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎన్నిసార్లు వస్తున్నారు, మరి చూడలేకపోతున్నారా అని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి దగ్గరుండి గన్నులు, మేకులు, సుత్తెలు మరియు అన్ని ఆధారాలతో వచ్చి ఈ గోడను కూలగొట్టడం జరిగింది. అర్థం లేకుండాటువంటి ఈ గోడ కూలగొట్టడంలో అర్థం లేకుండా వాళ్ళ యొక్క వైఖరిని మేము ఖండిస్తున్నాము. సరే, చేసిన తప్పిదాలకు దాన్ని ఖచ్చితంగా పూడ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము వాళ్ళని అడగడం జరుగుతుంది. మరి గోడ వరకు రోడ్డు రాలేదు, మరి ఆ గోడ వరకు వస్తే సరే ఈ గోడ అడ్డున్నదని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ గోడ వరకు రాకుండా గోడకు 1 ఫీటు 2 ఫీట్ల దూరంలోనే రోడ్డు పోసి మరి ఈరోజు కనీసం మోరీలు లేకుండా మరి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి డివైడర్ను మోరీలకు వాడుకుంటూ మరి ప్రజలు అనేది వాళ్ళ యొక్క కాలం ఎల్లదీస్తున్నారు. మరి తక్షణమే వాళ్ళకు మోరీ ఇవ్వాలి. మరియు ఆ సెంట్రల్ లైటింగ్ కూడా దానికి విడుదల చేసినటువంటి ఫండ్స్ తోటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. మరియు అఖిలపక్ష భాగంగా మరియు లెఫ్ట్ భావజాలంతో ఉన్న పార్టీలు కానీ మరి రైట్ సంబంధించినటువంటి బీజేపీ పార్టీ కానీ మరి 10 సంవత్సరాలు పాలించినటువంటి భారత రాష్ట్ర సమితి తరఫున నేను కానీ మేమందరం కూడా అనుకొని మరి పోలింగ్ స్టేషన్స్కు అభద్రత భావం అనేది ఎక్కువ ఉంది. మరి ఎంతమంది పోలీసులు కావాలి? ఇలాంటి గోడను ఎట్లా మీరు అడ్డుకుంటారు? మరి వాళ్ళ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆగడాలు ఇప్పటివరకే చూస్తున్నాము. ఎలక్షన్ మూమెంట్ కాకముందుకే దౌర్జన్యాలు, దాడులు మరి అన్ని విధాలుగా మనం చూస్తున్నాము. మరి ఎలక్షన్లో భాగంగా మరి వాళ్ళని అడ్డుకట్టు వేయడానికి మీరు ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. తక్షణమే గోడకి గవర్నమెంట్ నుంచి
ఖచ్చితంగా అనుమతితో పాటుగా మరియు ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మిత్రులందరికీ నమస్కారం. వేలేరు మండల కేంద్రంలో ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్లో మీటింగ్ జరిగింది ఓటింగ్ విషయంలో. ఇదే సందర్భంగా ఇక్కడ స్కూల్ ఆవరణంలో కూడా ఎంపీడీఓ ఆఫీస్ను కూడా నిర్మించడం కూడా కరెక్ట్ అయిన ఇది కాదు. అన్ని విధాలుగా పిల్లలకైనా దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, గతంలో ఉన్నటువంటి పాలకులు గోడ అంటే రోడ్డు వస్తుందనే సందర్భంలో స్కూల్కి సంబంధించిన గోడను కూల్చడం జరిగింది. దీన్ని తక్షణమే, ఎందుకంటే అన్ని విధాలుగా కూడా పిల్లలకైనా ప్రతి విషయంలోనూ ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడినట్టుగా కూడా అన్ని సమస్యలకు కారణంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం.